హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పులావ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ మిల్ మేకర్ పులావ్ని మనం కుక్కర్లో చేసుకుంటున్నాం. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు మిల్ మేకర్ని తీసుకొని దీంట్లో ఒక 2 కప్పుల వరకు వేడి నీళ్ళను పోసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్లు తొందరగా నానిపోతాయండి. వీటిని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని నానబెట్టుకుంటే వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగానే నానిపోయాయండి. ఇప్పుడు వీటిని పిండుకుంటూ నీళ్ళన్నీ తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అంటే రుచికి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ మిల్ మేకర్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులావ్కి ఇలా పెద్ద సైజులో ఉన్న మిల్ మేకర్లనే తీసుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 బగారా ఆకులు, ఒక 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు వేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 కప్పు వరకు ఇలా పెద్దగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. ఇక నేను ఒక చిన్న 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఇక్కడ ఒక 2 నిమిషాలకి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులోకి వేసుకొని బాగా కలపాలి. ఒక 5 నిమిషాల వరకు మిల్ మేకర్ని మసాలాలో బాగా ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్లకి మసాలాలన్నీ పట్టి బాగా వేగిపోతాయి. ఇలా ఒక 4 నిమిషాల వరకు బాగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయింది. చూడండి, దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కడిగి తీసుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీరని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఇక నేను 1 గంట ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకొని తీసుకున్నాను. ఇవి ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా బియ్యాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలండి. ఇక నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకున్నాను. ఈ నీళ్ళు రైస్కి కరెక్ట్గా సరిపోతాయండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో చేయాలనుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక నేను ఒక 2 విజిల్ వచ్చే వరకు ఈ రైస్ని ఉడికించుకున్నానండి. 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 15 నిమిషాల వరకు అలాగే పక్క నుంచి వదిలేశాను. చూడండి, ఇక్కడ నేను ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. రైస్ మొత్తం ఉడికిపోయింది, అలాగే మిల్ మేకర్ కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఈ కొలతలతో నేను చూపించినట్టుగా మిల్ మేకర్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.